కస్టమర్ మాస్టర్ డేటాలో ఉండే స్క్రీన్స్ ఏంటి అంటే మనం కస్టమర్ మాస్టర్ డేటాని ఒక 3 టైప్స్గా డివైడ్ చేస్తామండి. ఒక్కొక్క డేటాలో అంటే ఒక్కొక్క సెక్షన్లో ఎస్డి కన్సల్టెన్సీ చేయాల్సిన టాస్క్ ఉంటుంది, అలాగే ఫ్రికో కన్సల్టెన్సీ చేయాల్సిన టాస్క్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈ కస్టమర్ మాస్టర్ డేటాలో ఉన్న కస్టమర్ మాస్టర్ డేటాని ఎస్ఏపిలో 3 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఫస్ట్ది జనరల్ డేటా, నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా, నెక్స్ట్ సేల్స్ ఏరియా డేటా. ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ జనరల్ డేటాలో ఫికో అండ్ ఎస్డి అవి ఏమేమి పాయింట్స్ క్రియేట్ చేశారు అనేది నేను ఇప్పుడు 1 మినిట్లో చెప్తాను. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా అనేది కంప్లీటెడ్గా ఫికో కన్సల్టెన్సీ క్రియేట్ చేసింది. నెక్స్ట్ సేల్స్ ఏరియా డేటా అనేది ఏంటి అంటే ఎస్డి కన్సల్టెన్సీ, ఎస్డి సెక్షన్కి సంబంధించిన పర్సన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అండి ఇది నేను 2 టైమ్స్ చెప్తాను, కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, బట్ కొంచెం పేషెన్స్గా వినండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కన్సల్టెన్సీ అనుకోండి. ఓకే, మీరు ఒక కన్సల్టెన్సీ, మీరు ఒక క్లయింట్ ఆర్గనైజేషన్లో ఒక 2 పర్సన్స్కి ఈ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అంటే మీ 4 యూజర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలాగా అంటే ఒక సిచ్యువేషన్లో 2 పర్సన్స్కి ఇస్తారు, ఒక సిచ్యువేషన్లో ఏమో ఓన్లీ 1 పర్సన్కి ఇస్తారు. అది ఎప్పుడు 2 పర్సన్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తారు, ఎప్పుడు 1 పర్సన్కి ట్రైనింగ్ ఇస్తారంటే ఆ ఆర్గనైజేషన్లో ఫైనాన్స్, ఓకే, అండ్ ఎస్డి సేల్స్ రెండు కూడా వేరు వేరు పర్సన్స్ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాగే సేల్స్ డిపార్ట్మెంట్ వేరు వేరు పర్సన్స్ హ్యాండిల్ చేస్తుంటే మనం అక్కడ ఆ 2 పర్సన్స్కి ఈ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేయడం అనేది మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే కంట్రోల్ అంటే ఎలా ఇస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఎస్డికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఓకే, సేల్స్ ఏరియా డేటాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్రియేట్ చేసి ఆ డీటెయిల్స్ని ఇంకో ఎఫ్ఐ కన్సల్టెన్సీ ఇంకో కోర్ యూజర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. మీరు యాజ్ ఎ కన్సల్టెన్సీగా అక్కడ ఉన్న ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏఎస్ఏపి మెథడాలజీ గురించి చూసాం కదా, ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్లో మన కోర్ యూజర్స్కి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాం కదా. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్లో మీరు ఇక్కడ 2 కోర్ యూజర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. 2 కోర్ యూజర్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను అనుకోండి, ఇతను సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్సన్. ఇతను ఈ టాస్క్ సేల్స్ ఏరియా డేటా అలాగే ఈ జనరల్ డేటాలో తన టాస్క్ ఏదైతే ఉంటుందో అవి క్రియేట్ చేసి దాన్ని ఫైనాన్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారండి. అప్పుడు ఫైనాన్స్ పర్సన్ ఇవి తన టాస్క్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ఆ రెండు లింక్అప్ చేసి 100% కస్టమర్ మాస్టర్ డేటాని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు అంటే ఆథరైజేషన్ అనమాట. కంపెనీస్లో కస్టమర్ మాస్టర్ డేటా అనేది ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అది కస్టమర్ ప్రొఫైల్ కదా. కస్టమర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్సే కాదు, బ్యాంక్ డీటెయిల్సే కాదు, పేమెంట్ డీటెయిల్సే, సేల్స్ డీటెయిల్స్, షిప్పింగ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, బిల్లింగ్ డీటెయిల్స్, తనకున్న వేరే అదర్ పార్ట్నర్స్ డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ కస్టమర్ మాస్టర్ డేటాలో అవైలబిలిటీ ఉంటాయి. ఇది ఇప్పుడు మన ఎండ్ యూజర్స్కి క్రియేట్ చేయమని కంట్రోల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మిస్యూజ్ చేస్తే యాక్చువల్గా ఈ కస్టమర్ డేటా మనకే చెప్పరు. మనం యాజ్ ఎస్ఏపి కన్సల్టెన్సీ అయినా మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వెళ్ళినా ఆ డీటెయిల్స్ మనకే చెప్పరు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ డేటా. అలాంటిది వాళ్ళ ఆర్గనైజేషన్లోనే ఇది అందరికీ ఎలా డిస్క్లోజ్ చేస్తారు, అందరికీ ఎలా చెప్తారు, అందరికీ ఎలా కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఆర్గనైజేషన్లో ఎవరికైతే ఆథరైజేషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం కంట్రోల్ అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్ మాస్టర్ డేటా మీరు ఎలా క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేసిన తర్వాత అవి పికో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు వాళ్ళ టాస్క్ని క్రియేట్ చేసిన తర్వాత టోటల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. ఓకే, ఇది మనం చెప్తాం. ఇన్ కేస్
అక్కడ ఆర్గనైజేషన్‌లో ఓన్లీ 1%కే ఆథరైజేషన్ ఉందనుకోండి. అంటే ఈ కస్టమర్ మాస్టర్ డేటా అంతా కూడా ఒక పర్సన్‌కి మాత్రమే ఆథరైజేషన్ ఉంది. అతను తప్ప ఇంకెవరు దాన్ని కంట్రోల్ చేయటం గాని, అప్డేట్ చేయటం గాని, ఈవెన్ డిలీట్ చేయటం గాని వేరే వాళ్ళకి ఉండకూడదనుకుంటే, అప్పుడు మీరు ఆ 1%కే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ 1%కి. అంటే అతనికి మాత్రమే ఆథరైజేషన్ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో ఆ 1% ఉన్నాడనుకోండి, కస్టమర్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ ఇతను మాత్రమే క్రియేట్ చేయాలి. ఇంకెవ్వరికీ యాక్సెస్ అనేది మనం ఇవ్వము. ఓకేనండి. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే, వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అనంటే, వాళ్ళకి మనం చెప్పాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి దాని గురించి అవగాహన ఉండాలి. ఓకే. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే అండి మనం యాజ్ ఈస్ డాక్యుమెంట్ ఉంటుంది గదా! యాజ్ అవును. ఈస్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు, వీళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఈ పర్సన్ దగ్గర నుంచే మనం తీసుకుంటాం. అంటే ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆ! అన్ని అవి ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చని చెప్పి, దాన్ని ఆథరైజేషన్ వాళ్ళకి యాక్సెస్ అనేది మనం తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇస్తాం. సార్ ఇదిగోండి మీ రిక్వైర్మెంట్స్ అన్ని మేము ఇలా ఇంప్లిమెంటేషన్ చేసామండి. మీరు కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవాలంటే ఇలా క్రియేట్ చేసుకోండి. మీకు మాత్రమే ఆథరైజేషన్ కావాలి అనంటే మీకు మాత్రమే ఇస్తాం. లేదు మీ ఆర్గనైజేషన్‌లో 2 పర్సన్స్‌కి ఇవ్వచ్చంటే 2 పర్సన్స్‌కి ఆథరైజేషన్ అనేది మనం ఇస్తాం. ఇక మోర్ థాన్ 2 పర్సన్స్ ఉండకూడదా అంటే, ఇంక అది డిపెండ్స్ అనమాట. ఎందుకంటే మోర్ థాన్ 2 పర్సన్స్ ఉన్నారు అనంటే, అక్కడ డేటా మేబీ మిస్‌యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గదా! ఇప్పుడు యాక్చువల్‌గా హ్మ్. ఒక పర్సన్‌కుంటేనే అది పర్ఫెక్ట్‌గా ఆథరైజేషన్ డేటా అంతా కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ అవుతుంది. 2 పర్సన్స్‌కుంటే ఓకే. అక్కడ డిపార్ట్‌మెంట్స్ వేరు వేరు కాబట్టి ఓకే. ఇంక 3 పర్సన్స్, 4 పర్సన్స్ అలా తీసుకుంటూ వెళ్తే ఈజీగా డేటా అనేది మిస్‌యూజ్ అవుతుంది. ఓకే. సో, వీళ్ళ రిక్వైర్మెంట్స్ మనం తీసుకున్నప్పుడు, వాళ్ళ ఫెయిల్యూర్స్ మనకి చెప్పినప్పుడు, దాన్ని మనం కస్టమర్ మాస్టర్ డేటాలో దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళకున్న ఫెయిల్యూర్స్‌ని స్టెప్ బై స్టెప్ మనం రిపోర్టింగ్ ద్వారా, ప్రాసెసింగ్ ద్వారా, ఫంక్షనింగ్ ద్వారా ఎలా ఓవర్‌కమ్ చేస్తాం అనేది కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంది. ఓకే. సో, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకుందాం వీటి గురించి. కస్టమర్ మాస్టర్ డేటా అయితే యాక్చువల్ డేటా అనేది మనం క్రియేట్ చేయమండి యాస్ ఎ కన్సల్టెన్సీగా. మనం ఓన్లీ అక్కడున్న కోర్ యూజర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి, దానికి ఓన్లీ ఆథరైజేషన్ అనేది మాత్రం వాళ్ళకిస్తాం. ఎవరికైతే మనం ఆథరైజేషన్ ఇస్తామో, వాళ్ళు మాత్రమే ఈ డేటా అనేది క్రియేట్ చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయడానికి ఉండదు. ఓకే. జనరల్ డేటాలో అండి జనరల్‌గా ఉండేది ఏంటి అనంటే, అడ్రెస్ అలాగే ఆహ్, మార్కెటింగ్, అన్‌లోడింగ్ పాయింట్స్ చెప్తాను వన్ బై వన్ ఏంటి అనేది నేను చెప్తాను. నెక్స్ట్ అలాగే కాంటాక్ట్ పర్సన్. ఈ 4 గూడా అండి మనం చూడాల్సిన టాస్క్ జనరల్ డేటాలో. ఈ 4 అడ్రెస్, మార్కెటింగ్, అన్‌లోడింగ్ పాయింట్స్, కాంటాక్ట్ పర్సన్. నెక్స్ట్ ఎఫ్ఐకి సంబంధించింది ఏంటి అంటే బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయండి. జనరల్ డేటాలోనే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే బ్యాంకింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బ్యాంకింగ్ అనేది ఎఫ్ఐ కన్సల్టెన్సీ చూసుకుంటారు. అంటే దాంట్లో ఆ ఫంక్షనాలిటీలో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి? క్లయింట్‌కున్న ఫెయిల్యూర్స్ ఏంటి? దాన్ని మనం ఈ బ్యాంకింగ్ సెక్షన్‌లో మనం దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చనేది ఎఫ్ఐ సెక్షన్ చూసుకుంటాడు. అది మనకి సంబంధం లేదు. ఓకే. మనకి ఉన్న ఆహ్, టాస్క్ అల్లా ఏంటి అంటే ఈ జనరల్ డేటాలో అడ్రెస్, మార్కెటింగ్, అన్‌లోడింగ్, కాంటాక్ట్. అడ్రెస్ అంటే ఆల్‌వేస్‌గా ఈజీయే. ఆహ్, కస్టమర్ యొక్క అడ్రెస్, కంట్రీ, రీజన్, ఈవెన్ డోర్ నంబర్స్ అయినా, ఈమెయిల్, సం ఇప్పుడు ఇవన్నిటికి సెపరేట్ ట్యాబ్ ఏమి ఉండదు కదా! జస్ట్ కోడ్ ఇచ్చి అడ్రెస్ మామూలుగా రాసేస్తాం. అది మీరు ఆల్రెడీ ఎస్ఐపి సాఫ్ట్‌వేర్ దాంట్లో చూపించారు అంతే. నాకు అర్థం కాలేదండి. ఇయన్నీ సెపరేట్ ట్యాబ్ ఏంటి? యాక్చువల్‌గా నేను వర్క్ చేసినప్పుడు యాక్చువల్లీ ఎస్ఐపి కూడా మార్కెట్ రిసర్చ్‌కి లింక్ లాగే ఉంది. ఎందుకంటే మార్కెట్ రిసర్చ్ కూడా ఏంటంటే నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి బయట కంపెనీలో సొల్యూషన్ ఇస్తారు. రిసర్చ్ చేసి సెకండరీ గాని, ప్రైమరీ గాని. అది మార్కెట్ రిసర్చ్. ఓకే. అప్ నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే
మేము డేటా ఫిల్ చేస్తాం. యాక్చువల్లీ నా ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేశానండి నేను. ఓకే. కన్స్యూమర్ గూడ్స్ ఒకటి, ఇంకోటేమో ఫైనాన్స్‌కి సంబంధించింది. అంటే కస్టమర్ ప్రొఫైల్ రైటింగ్ అన్నమాట. ఓకే. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా! కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదు. ఎక్కువ లాయల్ కస్టమర్ అంటే ఎక్కువ గూడ్స్ ఎవరు కొనుక్కుంటారో, లేదంటే ఎక్కువ ఐటెమ్స్ లైక్ మోర్ క్వాంటిటీ లాయల్, వాల్యుబుల్ కస్టమర్స్. ఓకే. అక్కడ కూడా అంతే. మార్కెట్ షేర్. కాకపోతే అక్కడ మిలియనేర్స్, బిలియనేర్స్ వాళ్ళ అన్నమాట. అదేలెండి. అక్కడ మాకు ఒకటుంటదన్నమాట సాఫ్ట్‌వేర్. అది ఒక సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్‌లో వాళ్ళ అడ్రెస్ ఇవ్వాలంటే మొత్తం ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ అడ్రెస్, డోర్ నంబరు, ఏరియా, పిన్ కోడ్, సిటీ అన్నీ విడివిడిగా ఉంటాయన్నమాట. ఓకే. అది నేనడిగింది. ఎస్ఏపీలో కూడా అలాగుంటదా? లేదంటే జస్ట్ కోడ్ ఇచ్చి దాని పక్కన అలా రాసేయటమేనా అడ్రెస్ అంటే మామూలుగా అని యాక్చువల్‌గా ఇప్పుడు అడుగుతున్నాను. మనం ఆహ్, ఆహ్, యాక్చువల్‌గా ఏంటి అనంటే అండి, దీని బ్యాక్ ఎండ్ లాజిక్ అంతా ఒకటే. కస్టమర్స్ కున్న ఫెయిల్యూర్స్‌ని తెలుసుకోవటం, దాన్ని మనం ఓవర్‌కమ్ అయ్యేటట్టుగా మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం. కానీ ఇనీషియల్‌గా కస్టమర్ మాస్టర్ డేటాలో మనం ఏం చూస్తామంటే డేటా ఎంట్రీ వరకే చూస్తాం. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఓకే. ఇక్కడ ఈ వాల్యూ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ వాల్యూ ఎంటర్ చేయాలనేదే ఎండ్ యూజర్ గాని, కోర్ యూజర్ గాని చూస్తారు. కానీ మనం ఎలా ఓకే. చూడాలి అనంటే, ఆ వాల్యూస్ అక్కడ ఎంటర్ చేసే వాల్యూస్ కస్టమర్ యొక్క అంటే ఐ మీన్ మన క్లయింట్ యొక్క ఫెయిల్యూర్స్‌ని ఓవర్‌కమ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. అనుకున్న ఓకే. రిపోర్టింగ్‌కొచ్చి తన ప్రాబ్లమ్స్, తన ఫెయిల్యూర్స్ ఓవర్‌కమ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పారు కదా! ఇలా ప్రాజెక్ట్ మేము హ్మ్. ఇలా ఇంప్లిమెంటేషన్ చేసామని. ఎగ్జాక్ట్‌గా మనం కూడా అదే కోణంలో ఆలోచించాలి. కానీ ఎంటర్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా డేటా ఎంట్రీ వరకే. ఓకే. ఇక్కడ ఏంటి ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రెస్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. ఆ అడ్రెస్ డీటెయిల్స్ మనం అదేలెండి. ఇక్కడ యాజ్ ఈజ్ ఇస్తారు. అక్కడ మేము రిసర్చ్ చేసి రాస్తాం అంతే తేడా. ఎగ్జాక్ట్‌లీ. అంతే. హ్మ్. ఓకే. సో, మన ఎస్‌డి కన్సల్టెన్సీ టాస్క్ ఏంటి అంటే జనరల్ ట్యాబ్‌లో అడ్రెస్ క్లయింట్ యొక్క అడ్రెస్, మార్కెటింగ్ డీటెయిల్స్ అన్నమాట. మార్కెటింగ్ డీటెయిల్స్ అంటే నాకింకొక స్మాల్ డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు కస్టమర్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా! పర్చేస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్సా? లేదంటే వాళ్ళకి సరిగ్గా ఐటెమ్స్ రాక లేదు అలాంటి లేదండి. ఇప్పుడు ప్రాబ్లమ్సా? ప్రెజెంట్ ఉన్న బిజినెస్ సినారియోలో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్. ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక వాళ్ళు సింపుల్ లాజిక్. ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్‌లో ఫెయిల్యూర్సే లేవనుకోండి. నో ఫెయిల్యూర్స్ హ్మ్. అనుకోండి. ఎస్ఏపీ అసలు ఎందుకు వాళ్ళు తీసుకుంటారు? తీసుకోరు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి ఫెయిల్యూర్సే లేకపోతే ఇంకా వాళ్ళకి ఎస్ఏపీతో పనేముంది? నాకు ఈ ఆర్గనైజేషన్‌కి హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ సరిపోతుందనుకోండి. టాలీ నాకు సఫిషియెంట్‌గానే ఉంది. నాకు పర్ఫెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ అవుతుంది బిజినెస్‌లో ఇంకెందుకు అనుకుంటాడు. వాళ్ళు టాలీని కాదని ఎస్ఐపికొస్తున్నాడంటే, వాడికక్కడ సమ్ అబ్జెక్షన్స్ ఉన్నాయనే. వాడు సమ్ గోల్ అనేదో, లేదంటే సమ్ ఫెయిల్యూర్స్ అనేయో, వాడు ఏదో సంథింగ్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. హ్మ్. ఆ సంథింగ్ అనేది మనం తెలుసుకొని, ఆ డిఫరెన్స్, ఆ గ్యాప్ అనేది మనం ఫిలప్ చేయాలి. ఆ ఓకే. గ్యాప్ అనేది మనం ఫిలప్ చేయాలంటే, ఓకే. ఇక్కడ డెఫినిషన్ మార్కెటింగా? ఓకే. మార్కెటింగ్ అంటే ఇంతే కదా! ఈ వాల్యూ ఎంటర్ చేసేస్తే, సింపుల్‌గా చెప్పాలంటే అండి, ఆ మాత్రం వాడు చేసుకోలేడా? సాఫ్ట్‌వేర్‌ని డైరెక్ట్ హ్మ్. కొనేసి ఆ వాల్యూస్ ఎంటర్ చేయలేడా? కానీ ఎక్కడెక్కడ ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నారో, ఆ ఎంటర్ చేసిన వాల్యూస్‌లో క్లయింట్‌కి తన గోల్‌ని రీచ్ అవ్వటానికి, తన రిపోర్ట్స్ రావటానికి, తన ఫెయిల్యూర్స్‌ని ఓవర్‌కమ్ అవ్వటానికి యూజ్ అవుతున్నాయా లేదా అనేది మనం చూడాలండి. ఓకే. ఓకే. యాక్చువల్‌గా అసలు మనం చెప్పాలంటే అండి, మనం ఎక్కడ డేటా ఎంట్రీ వర్క్ అనేది అసలు యాక్చువల్లీ ఎక్కడ ఉండదు. కానీ ఏంటి అనంటే, ఓకే. క్లయింట్ ఫెయిల్యూర్స్ మొత్తం నోటీస్ చేసి ఎంటర్ చేసిన తర్వాత క్లయింట్‌కి తెలియదు కాబట్టి ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ గురించి మనం అది డెవలప్‌మెంట్ చేసిస్తాం. వీళ్ళ క్లయింట్‌కి మీరు ఇలా ఓకే. చేసుకోండి అని చెప్పి ఒక డాక్యుమెంట్‌లో రాసేస్తే చాలు. మన టాస్క్ అయిపోతుంది. కానీ క్లయింట్‌కి ఎస్ఏపీ గురించి తెలీదుగా. అందుకని మనం శాంపిల్స్ ఓహ్! క్రియేట్ చేసి వాడి ముందు టెస్టింగ్ అనేది చేసి రిపోర్టింగ్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. యాక్చువల్‌గా మన క్లయింట్ అప్రోచ్ అయ్యేది సొల్యూషన్ కోసం అన్నమాట. సార్ నా హ్మ్. బిజినెస్‌లో ఈ సేమ్ ప్రాబ్లమ్ థింగ్. ఉందండి. ప్రాబ్లమ్. సొల్యూషన్ మనం. సొల్యూషన్ మనం చూపించాలి. యాక్చువల్‌గా మీరు ఏసీపీ మెథడాలజీ అన్నాను కదా! దానికి ఇంకో హ్మ్. నేమ్ సొల్యూషన్ మేనేజర్. ఓకే. సొల్యూషన్ మేనేజర్. ఏసీపీ మెథడాలజీ‌నే సొల్యూషన్ మేనేజర్ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే ఏసీపీ మెథడాలజీ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ సొల్యూషన్ మేనేజర్ అనే అంటారు.
సింపుల్‌గా చెప్పాలంటే ఎస్ఏపీ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్ మేనేజర్. ఓకే. ఓకే. నెక్స్ట్. సో, ఇక్కడ అడ్రస్, మార్కెటింగ్, అలాగే అన్‌లోడింగ్ పాయింట్స్, కాంటాక్ట్ పర్సన్ ఇవన్నీ కూడా ఎస్‌డి టాస్క్ అండి. వీటి గురించి నేను జస్ట్ బేసిక్ చెప్తాను. ఆ తర్వాత ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్దాం. అడ్రస్ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. మార్కెటింగ్ డీటెయిల్స్ అనేవి ఎవరి మార్కెటింగ్ డీటెయిల్స్? క్లయింట్ ఫర్ ఫస్ట్. ఎగ్జాంపుల్ ఇది మనం అనుకోండి కన్సల్టెన్సీ. ఓకే. ఇది క్లయింట్, మన క్లయింట్. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఎవరైతే కావాలని అడిగారో ఎవరైతే వాళ్ళు. వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ ట్యాబ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? మన క్లయింట్‌ది కాదు. ఈ మార్కెటింగ్ ట్యాబ్‌లో ఈ కస్టమర్స్ యొక్క మార్కెటింగ్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం. మార్కెటింగ్ డీటెయిల్స్. ఏమేం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం? వాళ్ళకున్న మార్కెట్ షేర్ ఏంటి? వాళ్ళు లాస్ట్ ఇయర్ సేల్స్ ఎంత? వాళ్ళకున్న ఎంప్లాయీస్ లిస్ట్ ఏంటి? వాళ్ళు ఏ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి సంబంధించింది? ఆ సబ్ ఇండస్ట్రీ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు? ఇప్పుడు యాక్చువల్‌గా తను చేసే ప్రొడక్ట్ ఒక కస్టమర్‌కి అమ్మేస్తే సరిపోతుంది గదా! ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకసలు వాళ్ళ బిజినెస్ గురించి వీళ్ళకెందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నిమిషం. ఆ కస్టమర్స్ బిజినెస్ పీపుల్ కూడా అయ్యుండొచ్చు. బిలియనీర్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ. అయ్యుండొచ్చు కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ ఏ లిమిటెడ్, ఇప్పుడు బి మీరు చెప్తుంటే నా ప్రాజెక్ట్‌కి లింక్ చేస్తే వీళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు అందుకనే. ఓకే. సేమ్ ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్‌లో మీరు సొల్యూషన్ ఇస్తున్నారనుకోండి. నథింగ్ బట్ అది గూడా ఎస్‌ఏపీ గూడా సేమ్ అదే టాస్క్ చేస్తుంది. సొల్యూషనే ఇచ్చేది. హుహు. ఓకే. ఇప్పుడు ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ అని 3 కస్టమర్స్ మాస్టర్ డేటా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారండి. మనం కన్సల్టెన్సీ ఇక్కడున్నాం. ఇప్పుడు క్లయింట్‌కి ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి. ఎవరికి ఎక్కువగా సేల్ చేయాలి? ఎవరికి ఎక్కువగా మనం డిస్కౌంట్ ఇవ్వాలి? ఎందుకంటే ఒక క్లయింట్‌కి, ఒక బిజినెస్‌కి మెయిన్ ఎవరు ఇంపార్టెంట్? కస్టమర్స్. ఓకే. అది అందరికి తెలిసిందే. కానీ ఏ కస్టమర్స్ ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారనుకోండి. టోటల్‌గా దీంట్లో ఏ లిమిటెడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 60% మార్కెట్ షేర్ ఉందండి. మిగిలిన బి లిమిటెడ్‌కి 20% షేర్ ఉంది. సి లిమిటెడ్‌కి 20% షేర్ ఉంది. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మనకెలా తెలుస్తుంది? జస్ట్ ఒక పేపర్ మీద రాసుకోవడానికి బానే ఉంటుంది. కానీ అక్కడ అలా కాదు కదా! ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు గూడా రిపోర్టింగ్ రూపంలో మేనేజ్మెంట్‌కి వెళ్ళాలి. అది ఎలా వెళ్తుంది? ఈ డీటెయిల్స్, ఈ మార్కెటింగ్ డీటెయిల్స్‌లో మనం ఎంటర్ చేసినయి దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ మార్కెట్ షేర్ ఎంత? మార్కెట్‌లో వాళ్ళ కేపబిలిటీ ఏంటి? వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఏంటి? వాళ్ళ మార్కెట్‌లో వాళ్ళ ఇండస్ట్రీ ఎంత గ్రోత్ అవుతుంది? ఇయన్నీ తెలిసేయాలి. ఇయన్నీ తెలియటం వల్ల మనకి యూజ్ ఏంటి? ఇక్కడ ఉన్న క్లయింట్‌కి యూజ్ ఏంటి? ఇక్కడున్న క్లయింట్ ఏంటి అంటే, ఈ ఏ లిమిటెడ్ అనే కస్టమర్‌ని వదులుకోడు. ఇప్పుడు ఆ ఏ లిమిటెడ్ అనే కస్టమర్ మిస్ అయిపోయాడనుకోండి. అంటే వాడిని సరిగ్గా ప్రయారిటీ ఇవ్వకుండానో, లేదంటే మంచి ప్రైస్ ఇవ్వకుండానో, లేదంటే ఆన్ టైమ్ డెలివరీస్ అనేవి చేయకుండానో చేసామనుకోండి. వాడిని మిస్ అవుతే ఈ 60% మార్కెట్ షేర్ మనం వదిలేసుకున్నట్టేగా. ఓకేనా? మీకు అర్థమవుతుందా అండి? హ్మ్. అర్థమవుతుంది. మెయిన్ మార్కెట్ షేర్ ఉన్న పర్సన్‌ని మనం వదులుకుంటే, మన క్లయింట్ వదిలేసుకున్నాడంటే, వీడి బిజినెస్ కూడా పోయినట్టేగా. అంటే అవును. ఇండైరెక్ట్‌గా ఇదేంటి? వాడి ఫెయిల్యూర్‌కి మనం ఒక సొల్యూషన్ అనేది ఇస్తున్నాం. సరే ఇదిగోండి ఇలాంటి కస్టమర్స్‌ని మీరు వదులుకోవద్దు. ఏ కస్టమర్స్‌కి మీ ఓకే. ప్రయారిటీ ఇవ్వాలో మాకు తెలియట్లేదు సార్. అదే మాకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. మా బిజినెస్‌లో అదే ఫెయిల్యూర్ అని మనకు చెప్తాడు. దానికి మనం ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? దానికి సొల్యూషన్ ఈ మార్కెటింగ్ ట్యాబ్‌లో ఉంటుంది. మార్కెటింగ్ ట్యాబ్‌లో క్లయింట్‌కి సంబంధించిన మార్కెటింగ్ సేల్స్, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క ఇండస్ట్రీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోండి. ప్రతి ఒక్క కస్టమర్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఓవరాల్‌గా ఆ ఇండస్ట్రీలో ఇప్పుడు సింపుల్ అండి. ఏ లిమిటెడ్‌లో వీడి ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనుకోండి. వాడి ఇండస్ట్రీ. సేల్స్ ఒక 1,00,00,000. ఓకే. బి లిమిటెడ్ సేమ్ అదే ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. వీడి సేల్స్ 10,00,000 పర్ ఇయర్‌కి. సి లిమిటెడ్ వీడు కూడా సేమ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. వీడి సేల్స్ 5,00,000. ఈ ముగ్గురు రిపోర్ట్స్ ఇప్పుడు ఈ మార్కెటింగ్ ట్యాబ్‌లో ఉంటాయి. అది మనం ఒక రిపోర్టింగ్ ద్వారా జనరేట్ చేసుకుంటే తెలిసిపోతుందిగా. ఓహ్ మై గాడ్! ఏ లిమిటెడ్
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏబిసిడి ఇంతమంది ఉన్నారు కస్టమర్స్. వీళ్ళలో ఎక్కువ మార్కెట్ షేర్ ఎవరికి ఉంది? ఏకి ఉంది. మనకు తెలిసిపోతుంది, మేనేజ్మెంట్‌కి తెలిసిపోతుంది. అప్పుడు ఏని ఎలా చూడాలి మనం? హై ప్రయారిటీతో చూడాలి. సో, ఏని గనక మిస్ చేసుకుంటే ఓవరాల్‌గా మన బిజినెస్ కూడా డౌన్ అయిపోతుంది. సో, ఇది నథింగ్ బట్ ఏంటంటే అండి కస్టమర్ మేనేజ్మెంట్ అంటారు. ఏ కస్టమర్స్‌కి మనం డిస్కౌంట్ ఇవ్వాలి? కస్టమర్స్‌కి మనం ప్రయారిటీ ఆన్ టైమ్ డెలివరీస్ చేయాలి? కస్టమర్స్‌కి మనము పూర్తి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సర్విస్ మేనేజర్ ఒక్కళ్ళే ఉన్నారనుకోండి. ఓకే. ఒకేసారి బి, ఒకేసారి సి, ఒకేసారి కంప్లెయింట్ రైజ్ చేశారు. మీరు ఇంప్లిమెంట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో ప్రాబ్లమ్ ఉంది అని. మనం అప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? ఏకి ఇస్తాం. ఎందుకంటే ఏని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇది వాళ్ళకున్న ఫెయిల్యూర్. అంటే ఈ కస్టమర్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ ఫెయిల్యూర్‌కి మనం ఈ మార్కెటింగ్ ట్యాబ్‌లో ఇచ్చిన వాల్యూస్ ద్వారా వాళ్ళకి సొల్యూషన్ అనేది మనం ఇస్తాం. ఓకే. జస్ట్ ఈ మార్కెటింగ్‌లో ఏంటంటే వీళ్ళ సేల్స్ ఇంత, వీళ్ళ ఇండస్ట్రీ ఇంత ఎంటర్ చేసేస్తే ఎంటర్ చేసేయొచ్చు. మనం కాదు 10థ్ క్లాస్ స్టూడెంట్ కూడా ఎంటర్ చేసేస్తాడు. 10థ్ పాస్ అయినోడు కూడా ఎంటర్ చేస్తాడు. కానీ మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది దీనికి యూజ్ అవుతుంది. దీనివల్ల మీరు కస్టమర్ సాటిస్ఫికేషన్ అనేది పొందగలుగుతారు. కస్టమర్ స్ట్రెంగ్త్ అనేది పొందగలుగుతారు. దానివల్ల మీ కంపెనీ గ్రోత్ అనేది అవుతుంది. ఓన్లీ ఈ చిన్న మార్కెటింగ్ ట్యాబ్‌లో అంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకే. చాలా మంది అంటే ఏదో నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి తక్కువ ఉందని నేను అనట్లేదు. ఆళ్ళకి తప్పుగా అనట్లేదు. కానీ చాలా మంది ఎస్‌సిపి జాబ్స్ చేసే వాళ్ళకి ఈ మార్కెటింగ్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేస్తారో చాలా మందికి తెలీదు. ఇంక అది కాన్ఫిడెంట్ ఓకే. ఎస్‌సిపి సపోర్టింగ్‌గా చేసే వాళ్ళకి కూడా చాలా మందికి తెలీదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను అనంటే, ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎస్‌సిపి జాబ్. వాళ్ళు ఓకే. నాకేంటి అంటే, సార్ ఇలా కస్టమర్ దగ్గర నుంచి కంప్లెయింట్ వచ్చింది. ఈ కంప్లెయింట్ మనం ఎలా చేయాలి? అంటే ఈ కంప్లెయింట్‌కి సొల్యూషన్ ఏంటి అనేది నన్ను అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళు జాబ్ చేసేటప్పుడు. ఇలా చేయండి. దీని నుంచి మీరు ఓకే. ఐడెంటిఫై చేయొచ్చు అని నేను చెప్తాను. వాళ్ళకి ఈ మార్కెటింగ్ ట్యాబ్ ఓకే. నేను చెప్తున్నప్పుడు సేమ్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అడుగుతున్నారు. సార్ ఈ సేల్స్ వా ఏ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ యొక్క సేల్స్ ఇండస్ట్రీ ఇయన్నీ మనకెందుకండి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ హుహు. జాబ్ చేస్తున్నా సరే వాళ్ళకి దాని గురించి ఐడియా లేదు. అంటే మేము హ్మ్. ఏదో జస్ట్ ఎంటర్ చేస్తున్నాం వాల్యూస్ అనేదే తప్ప కస్టమర్‌కి అది ఎలా యూజ్ అవుతుందన్న ఐడియా లేదు వాళ్ళకి. ఓకే. సరే. క్లయింట్‌కి, కస్టమర్ కంటే ఎగ్జాక్ట్‌లీ. క్లయింట్‌కి యూజ్ ఎలా ఈ అవుతుందో క్లయింట్‌కి, తెలియాలి. ఈ క్లయింట్‌కి ఎలా యూజ్ అవుతుందనేది మన ఐడియా లేదు. అంటే ఒకటిలండి. కొంతమంది ఏంటంటే సాలరీ బావుంటుంది. ఇది నేర్చుకుంటే అని కొంతమంది. కొంతమందేంటంటే నేర్చుకుంటారు బాగా వచ్చేస్తుందని. కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది ఆలోచించి దీనికి ఇది లింక్ చేస్తేనే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ లింకింగ్ ఇప్పుడు అనేది వాళ్ళకి లేకపోతే ఉంటుందండి. ఇది దేనికి యూజ్ చేస్తారు ఎగ్జాక్ట్‌లీగా అనేది తెలుసుకోవాలని హ్మ్. ఉంటుంది మీకు గానీ, చెప్పుంటారు. దానికి హ్మ్. తగ్గ అంటే దానికి తగ్గ ప్రాబ్లమ్ వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అవునండి. ఇప్పుడు నాకైనా అంతే ఎన్ని నేర్చుకున్నా మళ్ళీ అది వస్తది. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌తో అది పోద్దేమో. ఓకే. అవునండి. నెక్స్ట్ అన్‌లోడింగ్ పాయింట్స్. అన్‌లోడింగ్ పాయింట్స్ అంటే ఎవరియి? అగైన్ మళ్ళీ ఏ లిమిటెడ్ యొక్క అన్‌లోడింగ్ పాయింట్, బి లిమిటెడ్ యొక్క అన్‌లోడింగ్ పాయింట్, సి లిమిటెడ్ యొక్క అన్‌లోడింగ్ పాయింట్. మనం ఎక్కడెక్కడ డెలివరీ చేయాలి? వాళ్ళ యొక్క హ్మ్. గూడ్స్ రిసీవింగ్ అవర్స్ ఏంటనేది ఇక్కడ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ డేనా ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి ఫ్రైడే‌ని వాళ్ళ వర్కింగ్ డేస్ అనుకోండి. ఆ రోజే మనం డెలివరీ అనేది చేస్తాం. సాటర్‌డే, సండే హాలిడే కాబట్టి వాళ్ళకి మనం డెలివరీ అనేది చేయం. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. దాన్ని గూడ్స్ రిసీవింగ్ అవర్స్ అంటారు. ఓకే. ఇందులో కస్టమర్‌కి ఐ మీన్ క్లయింట్‌కి నేను మన క్లయింట్‌ని క్లయింట్ అని ప్రొనౌన్స్ చేస్తాను నేను. ఒకప్పుడు కన్‌ఫ్యూజ్‌డ్ ఉండదు. గూడ్స్ రిసీవింగ్ అవర్స్. ఓకే. గూడ్స్ రిసీవింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే. ఓకే. అన్‌లోడింగ్ పాయింట్ ముంబై బానే ఉంది. వాల్యూస్ ఎంటర్ చేసేసాం. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఫుల్‌ఫిల్ బానే ఉంది. కానీ ఇక్కడ క్లయింట్‌కి సారీ. ఓకే. క్లయింట్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్‌కి స్టాక్ అనేది డెలివరీ చేయాలండి. ఓకే. స్టాక్ డెలివరీ చేయాలి.
వాళ్ళున్న కస్టమర్స్ అందరికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే. లోడింగ్‌కి ప్రిపేర్ చేసాం. ఓ వెహికల్ గూడా మనం తీసుకున్నాం. బానే ఉంది. లోడింగ్ చేసేసాం. కానీ ఎవరికి ముందు డెలివరీ చేయాలి? ఏ రూట్‌లో మనం పంపించాలి? ఏ షిప్‌మెంట్ అనేది వాడాలి? అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? అంటే ఎయిర్ హ్మ్. ద్వారా ఏరోప్లేన్ ద్వారా పంపించాలా? షిప్ ద్వారా పంపించాలా? ట్రైన్ ద్వారా పంపించాలా? ఆన్ రోడ్డా? ఆన్ సీయా? ఎయిరా? దేని ద్వారా అనేది ఫస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరికి ముందు డెలివరీ చేయాలి? నెక్స్ట్ ఏ హ్మ్. షిప్‌మెంట్ అనేది మనకి బెస్ట్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతనికి చాలా ఇప్పుడు గూడా ఆర్డర్ పెట్టిన ఇమ్మీడియేట్ డెలివరీ అవ్వాలండి. వెంటనే డెలివరీ అయిపోవాలి మరి. హ్మ్. ఓకే. అలాంటప్పుడు మనం ఉన్న అవైలబిలిటీలో ఏ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ అంటే ఏది ఫాస్ట్‌గా మూవ్ అవుతుందో దాంట్లో మనం డెలివరీ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఎక్కడి నుంచొస్తాయి? అన్‌లోడింగ్ పాయింట్ నుంచొస్తాయి. ఓకే. ఇక్కడ క్లయింట్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి? సార్ నా కస్టమర్స్‌ని నేను డెలివరీస్ చేయాలండి. వితిన్ కాస్ట్ ఎఫిషియన్సీ‌తో అంటే ఖర్చు తక్కువతో నేను ఆన్ టైమ్‌లో డెలివరీ చేసేటట్టుగా నాకు మేనేజ్‌మెంట్ కావాలండి. మనకి చెప్తారండి. అది తన రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్. మీకు హ్మ్. చెప్తాడు. హ్మ్. మీరు ఓకే. ఏం చెప్తారు? ఓకే. అది హలో! హలో! ఏదైనా డౌట్ అడిగారండి? ఆ! లేదండి. అడగలేదు. మీరు అదే. నేను ఓకే. ఆలోచిస్తున్నాను. ఓకే. ఓకే. ఏది తక్కువో మనం తెలుసుకొని అప్పుడు ఎగ్జాక్ట్. అది మీ వాయిస్‌ని బట్టి మీరేదైనా అడిగారేమో అనుకున్నా. ఓకే. సో, ఇక్కడ ఆ! క్లయింట్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి అనంటే, కాస్ట్ ఎఫిషియన్సీ‌తో ఆన్ టైమ్‌లో డెలివరీ చేయాలి. ఎవరికి ముందు డెలివరీ చేయాలి? ఎవరికి ఏ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది యూజ్ చేయాలి? అది టైం ప్రకారం. మండే టు హ్మ్. ఫ్రైడేనే అనుకోండి. ఆ టైం ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలి అనంటే, ఫర్ ద టైమ్ బీయింగ్ వాళ్ళేంటి అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్‌లో ఆల్‌మోస్ట్ కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే కస్టమర్స్‌కి ఒకేసారి డెలివరీస్ అనేవి చేయలేకపోవటం. దాని ప్లానింగ్ అనేది పర్ఫెక్షన్ లేకపోవటం. ఆ రూట్ మ్యాప్ అనేది డిజైన్ లేకపోవటం. ఐ మీన్ రూట్ మ్యాప్ అంటే షిప్‌మెంట్. ఎవరికి ముందు డెలివరీ హ్మ్. చేసుకుంటూ వెళ్ళాలని. అవన్నిటికి సొల్యూషన్ అన్‌లోడింగ్ పాయింట్స్‌లో ఉంటాయి. అంటే అన్‌లోడింగ్ ఇచ్చే హ్మ్. పాయింట్స్‌లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్‌లో ఓకే. ఇక్కడ మన షిప్‌మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? ఇమ్మీడియేట్ డెలివరీస్ ఎవరికున్నాయి? షిప్‌మెంట్ ఎవరికి ముందు డెలివరీ చేసి, ఎవరికి తర్వాత డెలివరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లెట్ అస్ సే విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ అనుకోండి. ఓకే. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తుంది. ఇక్కడ ఏ లిమిటెడ్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో వరంగల్‌లో ఉంది డెలివరీ. ఓకే. సి లిమిటెడ్ అనేది హైదరాబాద్‌లో ఉన్నాడు. సో, ఫస్ట్ ఆబ్వియస్‌గా ఏంటంటే విజయవాడ నుంచి రూట్ ఎళ్ళినప్పుడు ప్రిఫరెన్స్ ఐ మీన్ ఫస్ట్ డెలివరీ ఎక్కడ జరగాలి? వరంగల్. ఆన్ ద రూట్ కాబట్టి. పలానా. ఆ వరంగల్ నుంచి నెక్స్ట్ హైదరాబాద్ అనేది డెలివరీ అవ్వాలి. అంటే షిప్‌మెంట్ రూట్ ప్లానింగ్ ఏంటి? ఇది విజయవాడ, వరంగల్, హైదరాబాద్. ఈ రూట్ ప్లానింగ్ ఎస్‌ఏపీ ఎలా నోటీస్ చేస్తుంది? ఈ అన్‌లోడింగ్ హ్మ్. పాయింట్ దగ్గర నుంచి నోటీస్ చేస్తుంది. ఆ చిన్న వాల్యూసే మనం ఇచ్చేదేంటంటే జస్ట్ డేటా ఎంట్రీ చేసేసి సేవ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఉన్న చిన్న వాల్యూసే. కానీ దాని బ్యాక్ ఎండ్‌లో మనకి ఇంతగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే. కస్టమర్ హ్మ్. ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, తన డెలివరీస్‌ని తను మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు. మేనేజ్ చేసుకోలేకపోతున్నాడంటే ఏంటి? వీళ్ళకున్న డెలివరీస్ అన్నీ గూడా ఎట్ ఎ టైమ్ జరగట్లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి జరగటం వల్ల, లేదా హై ప్రయారిటీ ఉన్న కస్టమర్స్‌కి లేట్ అవ్వటం, ఇలా ప్లానింగ్ చేసుకోలేకపోతున్నాడు. దానికున్న సొల్యూషన్ ఏంటి? ఈ అన్‌లోడింగ్ పాయింట్స్. ఆ అన్‌లోడింగ్ పాయింట్స్‌లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్‌ని బట్టి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఆ రిపోర్ట్ ప్రకారం మన షిప్‌మెంట్ అనేది ప్లానింగ్ చేసుకుంటాం. ఓకే. ఓకే అండి. నెక్స్ట్. షిప్‌మెంట్ కూడా అన్‌లోడింగ్ పాయింట్‌లోనే ఉంటది గదండీ! అంటే అన్‌లోడింగ్ పాయింట్‌లో అండి, మనం ఆ ఏరియా, లొకాలిటీ, గూడ్స్ రిసీవింగ్ అవర్స్ ఇయన్నీ ఇస్తామండి. అన్‌లోడింగ్ పాయింట్స్‌లో. ఓకే. ఓకే. అక్కడ ఓకే. క్లయింట్‌కి ఇప్పుడు మనం ముంబై ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ముంబై పర్సన్. ముంబైకి డెలివరీ చేయాలి. అక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ముంబైకి మనకున్న షిప్‌మెంట్ టైప్స్ ఏంటి అంటే ట్రైనా, రోడ్డా, ఏరోప్లేనా లేదంటే స్టేషనా? అంటే ఐ మీన్ అది షిప్‌మెంట్ మనమే అంచనా వేసుకొని పెట్టాలా అండి? ఆ! ఇప్పుడు మనం ఆ వాల్యూస్ అనేవి ఏంటంటే అండి ఇక్కడ మనం ఆల్టర్‌నేటివ్స్ అనేవి ఇక్కడ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఏ లిమిటెడ్ ముంబైలో ఉన్నాడు. ఏ లిమిటెడ్ అనేది ముంబైలో ఉందనుకోండి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షిప్, ట్రైన్, ఆన్ రోడ్.
ఓకే. ఇప్పుడు ఈ మూడిటిల్లో సారీ. ఇప్పుడు ఈ మూడిటిల్లో ఇక్కడ ఏ లిమిటెడ్ ఎప్పుడు కూడా ఏంటి తన నోట్ ఏంటి ఇమ్మీడియట్ డెలివరీ, వెంటనే డెలివరీ అయిపోవాలి. ఈ మూడిటిలో మనకి ఎక్స్‌ప్రెస్ తక్కువ టైం కాలిక్యులేట్ అవుతుంది ఏది అంటే ట్రైన్ అనుకోండి. మనం ట్రైన్‌లో డెలివరీ చేస్తాం. హ్మ్. మనం ట్రైన్‌లో డెలివరీ చేస్తాం. ఓకే. ఇక్కడ అది ఎక్కడ తెలుస్తది? మనకి ఇందులో ఇవ్వడం వల్ల వాల్యూస్ లేదంటే ఇప్పుడు ఇక్కడ మనం అన్‌లోడింగ్ పాయింట్ సిస్టమ్ మనం ఏరియా ఇస్తామండి. అన్‌లోడింగ్ పాయింట్‌లో ఓకే. సేల్స్ ఏరియా ఆర్డర్ బట్టి. పెట్టేటప్పుడు ఏ లిమిటెడ్ చెప్తాడు మనకి. నాకు ఇమ్మీడియేట్ డెలివరీ కావాలి. లేదా రష్ ఆర్డర్ ఓకే. ఉందనుకోండి ఇమ్మీడియేట్ డెలివరీ జరగాలి. సో, హుహు. ఇమ్మీడియేట్ డెలివరీ ఓకే. జరగాలి అనంటే మనం ఆల్రెడీ అక్కడ ఏంటి అంటే షిప్పింగ్ పాయింట్స్ ఐ మీన్ సారీ షిప్మెంట్ టైప్స్ అనేది మనకుంటుందండి. అంటే రూట్ మ్యాప్ ఓకే. అదొక సెపరేట్ టాపిక్. రూట్స్ దారి మార్గం. ఓకే. అక్కడ ఇచ్చిన వాల్యూస్, ఇక్కడ అన్‌లోడింగ్ ఇచ్చిన వాల్యూస్ 2 మ్యాచ్ చేసుకుంటుందండి ఎస్‌ఏపీ. ఓకే. ఆ 2 మ్యాచ్ చేసుకొని ఓకే. ఏ లిమిటెడా? ఇమ్మీడియేట్ డెలివరీ. ఉన్న ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ట్రైన్. అంటే ఎక్స్‌ప్రెస్ ఐ మీన్ ఫాస్ట్‌గా డెలివరీ అవ్వాలి కాబట్టి ట్రైన్. ట్రైన్ అని ఫిక్స్ అయిపోగానే అక్కడ షిప్‌మెంట్ ఇంకా ప్లాన్ జరిగిపోతుందండి. అక్కడ లోడింగ్ అంతా కూడా ఓకే. ట్రైన్‌లో మనం పాస్ చేయటం, అక్కడ లోడింగ్, అన్‌లోడింగ్ జరగటం, ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. అలా కస్టమర్ ఓకే. ఏంటి అంటే తన కస్టమర్స్ యొక్క డెలివరీస్‌ని మేనేజ్ చేసుకోగలుగుతాడు. ఓకే. ఓకే. ఇయన్నీ వన్ బై వన్ మీకు ఇది తెలిసాయండి. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్ గానే ఉంది నాకు. ఎందుకంటే అవన్నీ ఇచ్చేస్తేనే గాని అర్థం అవ్వదు. ఓకే. విన్నా అంటే జస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆహ్, మనం ఇక్కడ మార్కెటింగ్‌లో కస్టమర్ యొక్క ప్రాఫిటబిలిటీ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఏ కస్టమర్‌కి హ్మ్. మనం ప్రయారిటీ ఇవ్వాలని. అన్‌లోడింగ్ పాయింట్స్‌లో ఏంటి అనంటే మనం డెలివరీస్‌ని మేనేజ్ చేసుకోవడానికి. ఓకే. హ్మ్. మార్కెటింగ్‌లో ఏ కస్టమర్ హై ప్రయారిటీ ఇవ్వాలో మనం తెలుసుకోవడానికి. అన్‌లోడింగ్ పాయింట్స్‌లో ఏంటి అంటే డెలివరీ ప్లానింగ్ చేసుకోవడానికి. డెలివరీ అనేది మనం మేనేజ్ చేసుకోవడానికి. సింపుల్ అండి. ఇప్పుడు అమెజాన్‌లో కొన్ని లక్షల ప్రొడక్ట్స్ ఆర్డర్స్ అనేవి బుక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఈ అన్‌లోడింగ్ పాయింట్ అంటే ఐ మీన్ డెలివరీ మేనేజ్‌మెంట్ గనక చేయలేకపోయారనుకోండి, వాళ్ళకి అమ్మిన సెల్లింగ్ ప్రైస్ కన్నా డెలివరీ కాస్ట్ ఎక్కువైపోతుంది. అది ఇండైరెక్ట్‌గా వాళ్ళకి లాస్ అవుతుంది. హ్మ్. దానికి సొల్యూషన్ మనం ఇక్కడ అన్‌లోడింగ్ పాయింట్‌లో ఇస్తాం. ఈ రూట్స్ ఓహ్! మీకు ఇప్పుడేదైతే చెప్పానో దాన్ని వదిలేసేయండి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఓకే. మనం ఇంకా ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేస్తాం. మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అన్‌లోడింగ్ పాయింట్స్ ఒకటే ఓకే. గుర్తుపెట్టుకోండి. ఈ అన్‌లోడింగ్ ఓకే. పాయింట్స్ ఉండటం వల్ల డెలివరీ మనం పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేయగలుగుతాం. మనకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నా సరే. వాళ్ళు 100 మంది హ్మ్. ఉన్నారా, 1000 మంది అవును. ఉన్నారా, 10,000 మంది ఉన్నారా అనవసరం. ఈ అన్‌లోడింగ్ పాయింట్స్ అనేవి మనం రిపోర్టింగ్ చేయడం ద్వారా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు డెలివరీస్ చేయొచ్చు అనేది ప్లానింగ్ వచ్చేస్తుంది. ఓకే అండి. హ్మ్. ఓకే. ఇంకా అంతకు మించి ఇప్పుడే ఆలోచించమాకండి కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ తర్వాత రూట్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఓకే. ఇన్ డెప్త్‌గా చూద్దాం. నెక్స్ట్ అండి. ఓకే. కాంటాక్ట్ పర్సన్. కాంటాక్ట్ పర్సన్ అంటే క్లయింట్ తన కస్టమర్స్ ఏ లిమిట్‌ల్లో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ మన క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం లిమిటెడ్ అనుకోండి. ఓకే. ఎం లిమిటెడ్. ఆహ్, రిలయన్స్ అనే కంపెనీ తన కస్టమర్. ఇప్పుడు తన కస్టమర్ రిలయన్స్ కదా అని డైరెక్ట్ ముఖేష్ అంబానీతో మాట్లాడటం కుదరదు కదండీ! ఎం లిమిటెడ్. హుహుహు. కాబట్టి అక్కడ కాంటాక్ట్ పర్సన్ ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి. ఇదెందుకు? ఓకే. జస్ట్ ఏదో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, ఏమన్నా ఎర్రర్స్ జరిగినప్పుడు, మిస్టేక్స్ జరిగినప్పుడు సర్దుకోవడానికి ఓకే. ప్రైమరీగా ఈ డీటెయిల్స్ అన్నీ మనం గ్యాదర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అంటే ఎస్ఐపిలో ఏంటంటే ఈ కాంటాక్ట్ పర్సన్స్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్, బర్త్‌డే డేట్స్ గూడా ఎస్ఐపిలో ఇచ్చాడండి. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. ఆ కాంటాక్ట్ పర్సన్స్ యొక్క హ్యాబిట్స్ ఏంటి? బర్త్‌డేస్ ఏంటి? అంటే ఈ క్లయింట్ ఈ కంపెనీస్‌ని ఐ మీన్ ఆ కంపెనీస్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకోండి. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటారు. అంటే వాళ్ళ పుట్టినరోజు బర్త్‌డే అప్పుడు విషెస్ చేయటం. వాళ్ళకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది ఇంకా ప్రమోట్ చేయటం. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ కాంటాక్ట్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ రామ్ అనుకోండి. ఇతను మిస్టర్ రామ్ అనుకోండి. ఓకే. ఈ క్లయింట్. ఈ మిస్టర్ రామ్‌తో మంచి రిలేషన్‌తో ఉన్నాడనుకోండి. రిలయన్స్ ఆర్డర్స్ అన్నీ వీళ్ళకే వస్తాయిగా.
ఓకేనండి. మీకు అర్థమైందా పాయింట్? అర్థమైంది. ఇప్పుడు రిలయన్స్ ఆర్డర్స్ నాకు రావాలంటే నేను ముఖేష్ అంబానీతో మాట్లాడక్కర్లా. అక్కడ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్‌తో నేను గుడ్ రిలేషన్ మెయింటైన్ చేశాననుకోండి. వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశాననుకోండి. ఆర్డర్స్ అన్నీ నాకే వస్తాయి. సో, అవును. ఆ ఇన్ఫర్మేషన్‌ని బట్టి తెలుసుకోవచ్చని ఈ కాంటాక్ట్ పర్సన్ ట్యాబ్ ఉంటుంది. జస్ట్ అక్కడేంటంటే వాళ్ళ మొబైల్ ఈవెన్ మెయిన్ కస్టమర్స్ అంటే ఇప్పుడు ఏ లిమిటెడ్ కస్టమర్, బి లిమిటెడ్ కస్టమర్లు ఉంటారు గదండీ! వాళ్ళ పుట్టినరోజులకి కూడా విష్ చేస్తారు. నాకు కూడా విష్ చేస్తారు కొన్ని కొన్ని. అంటే నేను పెద్ద ఎక్స్ట్రార్డినరీ కస్టమర్‌ని కాదు. అయినా సరే విష్ చేస్తారు. అంటే కొంటారని. ఎగ్జాక్ట్‌లీ అండి. అది అందరికీ చేస్తారు. నా ఒక్కదానికే కాదు. అందరికీ విష్ చేస్తారు. మనం గబుక్కున ఎగ్జాక్ట్‌లీ. అది ఇచ్చామంటే చాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ బర్త్‌డేస్. సెక్టార్ గాని, రిలయన్స్ ఫ్రెష్‌లో గాని మనం ఎప్పుడైనా మొబైల్ నంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలండి. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఏంటంటే, మనం పర్టిక్యులర్‌గా టెక్స్‌టైల్ షాప్స్ కానీ, టెక్స్‌టైల్ షాప్స్‌కెళ్ళినప్పుడు ఏంటి అంటే, అవునండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ అంటారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మనకి విష్ చేశారనుకోండి, మనకి ఆ షోరూమ్ మీద మంచి ఇంప్రెషన్ ఉంటది. జస్ట్ మళ్ళీ మనం అవునండి. తిరిగెళ్లి అవునండి. అక్కడ కొనటానికి ఛాన్సెస్ ఇదిగో ఉంటాయి. నేను గుర్తుపెట్టుకున్నట్టే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అది నేను నేను కొని 2 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికి కూడా పంపిస్తారు ఆ మెసేజ్. బర్త్‌డేకి కొనండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే దానివల్ల ఈ ఏంటి ఆఫర్ అంటే, వాళ్ళ సేల్ ప్రమోషన్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా. సేమ్ ఎగ్జాక్ట్‌లీగా ఈ హ్మ్. క్లయింట్ గూడా వాళ్ళ కస్టమర్స్‌ని వదులుకోకుండా ఇంకా వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి. ఆర్డర్స్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయని, సేల్స్ పెరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ కాంటాక్ట్ పర్సన్ అనేది ఇచ్చాను. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అని. వాళ్ళు విష్ చేయడం అంతే. అనేది ఒక ఓకే. సరే ఒక విష్ కిందే చూస్తాం కానీ దాని బ్యాక్ ఎండ్‌లో ఉండేదేంటి మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళ సేల్స్ పెరగటానికి. కానీ నైస్ అండి. ఎస్ఏపిలో మామూలుగా మీరు సీఆర్ఎం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా అండ్ దట్ 6 సిగ్మా ఇవన్నీ మాకు మార్కెటింగ్‌లో ఉంటాయండి. ఓకే. అంటే అసలు ఇంత ఫుల్‌ఫిల్డ్‌గా బాగా ఉపయోగపడుతుంది. ఐ మీన్ లైక్ ఎస్ఏపిలో. ఓకే. సరే. జనరల్‌గా అయితే అంత ఉపయోగం పడదు. బట్ ఇది బాగా ఫుల్‌ఫిల్ చేస్తుంది. సరే అండి. ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈరోజు క్లాస్ క్లోజ్ ఓకే. చేస్తున్నాను. ఇన్ కేస్ రేపు గనక మీకు పాసిబుల్ ఉందనుకోండి, రేపు ఈవినింగ్ నాకు యాక్చువల్‌గా రేపు మెసేజ్ మేము విజయవాడ వచ్చేస్తున్నాము. ఈవినింగ్ ట్రైన్. సేమ్ అదే టైమ్ ఉంటది. ఓకే. ఈవినింగ్ ఇన్ కేస్ రష్. మీరు గనక ఫ్రీ అనుకుంటే గనక నాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే నిన్న క్లాస్ మిస్ అయింది గదా! నేను రేపు తీసుకుంటాను. ఓకే. పాసిబిలిటీ ఉంటే రేపు మార్నింగ్ అవుతదా? రేపు మార్నింగ్ అవుతదా? మార్నింగ్ మాక్సిమం కుదరదండి. వేరే క్లాసెస్ ఉన్నాయి. చూస్తాను. రేపు హ్మ్. మార్నింగ్ గనక కుదిరితే మీకు ఒక 1 అవర్ బిఫోర్ మీకు చెప్తాను. ఓకే. అది బెటర్. మార్నింగ్ కుదిరితే చెప్పండయితే. ఓకే అండి. ఆఫ్టర్‌నూన్ 1 లోపు. ఓకే.